లేత మొక్కల్లాంటి పసిబిడ్డల్ని గట్టిగా పట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది నవనవలాడే పసి దేహంపై కత్తి పెట్టాల్సి వస్తే ఆ ఊహే మనసుకు కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల మనసులో తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డపై ప్రేమతో ఆపరేషన్ చేయాల్సిన సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వీటికి సర్జరీలపై అపోహలు కూడా తోడవుతూ ఉంటాయి. పిల్లలకు మందులు చాలని, ఆపరేషన్లు అవసరం లేదని, వయసుతో పాటు సమస్యలు అవే సర్దుకుంటాయని చాలామంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? పిల్లల్లో సర్జరీలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు సర్జరీ అవసరం లేదా? వయసుతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందా? మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే అండి, సహజంగా ఒక పేరెంట్స్ మనం పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ మనకు సర్జరీ కావాలా అని చెప్పారనుకోండి, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే డినయల్ మోడ్. అంటే నా బాబుకు సర్జరీ అవసరమా, అంత బాగున్నాడు కదా, ఎందుకు సర్జరీ చెప్తున్నారు అనేది ఒక భయం ఉంటుంది అన్నట్టు. దీనికి ఒక 3-4 కారణాలు ఉంటాయండి. ఒకటైతే ఫస్ట్గా ఒక డినయల్ మోడ్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక పేరెంట్స్కి ఒక షాక్ లాగా ఉంటుంది అన్నట్టు ఇది, అంటే నా సర్జరీ అని. సో రెండో పాయింట్ ఏంటంటే సర్జరీ అవసరమైన అర్థమైన తర్వాత కానీ కొన్ని మానిటరీ ఇష్యూస్ కావచ్చు, అంటే డబ్బులు ఉండడం కావచ్చు, లేకుంటే వాళ్ళు అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్స్ కావచ్చు. దాంతో ఏమవుతారు అనుకుంటే ఏముందిలే కొద్ది రోజులు అయిన తర్వాత చేయించుకుందాంలే అనవచ్చు. లేకుంటే ఇంట్లో కొన్ని సందర్భాల వల్ల వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు. సో అలాంటి డాక్టర్ మనకు సర్జరీ అవసరం అని చెప్పిన తర్వాత కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు. మేబీ మేము సీనియర్స్ కాబట్టి మనం పేరెంట్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకు చెప్పే విధంగా చెప్తామన్నట్టు. సో దాంతో ఏంటంటే కొంచెం టైం పట్టినా వాళ్ళకు నిదానంగా మనం కన్విన్స్ చేయగలుగుతాం అన్నట్టు. పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు మందులు సరిపోతాయా? సహజంగా మనము పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నట్టు. దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, ఏదైనా చిన్నగా తెలియకుండా కడుపు నొప్పి మందు తీసుకోవడం కానీ, దాంతో ఆ మందులు తీసుకోవడంతో ఈ జబ్బు అనేది తగ్గుతుంటుంది అన్నట్టు. సో ప్రతిసారి వాళ్ళు వెళ్ళడం డాక్టర్ దగ్గరికి, మందులు రాయించుకోవడం, రావడం, అది తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి డాక్టర్లకు, అంటే పిల్లల డాక్టర్లకు ఏదైతే డౌట్ వస్తుందో ఇది సర్జరీ ప్రాబ్లం ఉండొచ్చని, అప్పుడు వాళ్ళు సర్జన్ దగ్గరికి వచ్చి వాళ్ళు కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తారన్నట్టు. అంటే సర్జన్ డాక్టర్ గారు కానీ మందులు రాస్తే తగ్గిపోతుందని. కానీ ఎప్పుడైతే మనము అది నిజంగా మందులతో తగ్గిపోయేది ఉందంటే అదే రాసి చెప్పి పంపిస్తామన్నట్టు. కాకపోతే కొన్ని సందర్భాల్లో అవి సర్జరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మేము ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఇలా సర్జరీ ప్రాబ్లం ఉందని, అది పేరెంట్స్ అంత ఈజీగా తీసుకోరన్నట్టు. సర్జరీతో పిల్లలకు ప్రాణాపాయం ఉంటుందనే నమ్మకం సరైందేనా? ఆ రోజుల్లో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు లేరు. ఇప్పుడేమో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు వచ్చినారు. ఆ విధంగానే ఒక న్యూనటాలజిస్ట్ అని వచ్చినారు. ఆ విధంగానే ఒక పీడియాట్రిక్ ఇంటెన్సివ్స్ అని వచ్చారు. ఆ విధంగానే ఒక పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ అని వాళ్ళు వచ్చారు. దాంతోపాటు అనస్థీషియా డ్రగ్స్ ఇంప్రూవ్ కావడం వల్ల, దాంతోపాటు ఒక టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల, ఇన్ని ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పేషెంట్ కేర్ అనేది బాగా పెరిగింది అన్నట్టు. సో ఆ డెత్ మార్టాలిటీ ఆ రోజుల్లో ఏదైతే ఉండేదో ఇప్పుడు అది ఆల్మోస్ట్ అది నెగ్లిజిబుల్ అయిపోయింది. సో దానివల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా నవ్వుతూ హాస్పిటల్కి వెళ్ళి నవ్వుతూ కానీ రావచ్చని ఒక కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో సర్జరీలు సంక్లిష్టంగా ఉంటాయా? పిల్లలంటే మీరు పుట్టిన బిడ్డ కావచ్చు, సంవత్సరం బిడ్డ కావచ్చు, అది 5 సంవత్సరాలు కానీ, అడల్ట్హుడ్ అంటే మగవాళ్ళు 20-30 ఏళ్ళు కావచ్చు. ఎట్లయితే డిఫరెన్స్ ఉంటుందో పెద్దవాళ్ళకు చేయడంలో పిల్లవాళ్ళకు చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక ఆర్గన్ తీసుకున్నారనుకోండి, ఒక ఆర్గన్ ఒక సైజు ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకోండి అడల్ట్లో, అదే ఒక చిన్నపిల్లలకు వచ్చేసరికి అది 2 సెంటీమీటర్లు ఉంటుంది అన్నట్టు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మా దగ్గర ఇప్పుడు కొత్తగా మైక్రోస్కోప్స్ వచ్చినాయి. కొత్తగా మనం లూప్స్ అని ఇస్తాం, అంటే మ్యాగ్నిఫై అవుతుంది అన్నట్టు. అంటే మనకు 2x మ్యాగ్నిఫై కావచ్చు, 3x మ్యాగ్నిఫై అవ్వడంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న ఆర్గన్ అయినా కానీ మనకు అది ఆ మైక్రోస్కోప్లో చూసిన తర్వాత అది మ్యాగ్నిఫై అవుతుంది. సో దాంతో ఏంటంటే ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అనేది గత 15-20 ఏళ్ళ నుంచి బాగా డెవలప్ అయింది అన్నట్టు. సో దాంతో ఏమైందంటే ఈ చిన్నపిల్లలకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పూర్వకాలంలో
వీళ్ళందరూ అడల్ట్ సర్జన్ దగ్గర కానీ అడల్ట్ డాక్టర్ గారి దగ్గర చూపించుకునేవారు. ఇప్పుడు పీడియాట్రిక్ సర్జన్స్ వచ్చిన తర్వాత దీన్ని వీళ్ళు హ్యాండిల్ చేయడంతో రిజల్ట్స్ అనేది చాలా బెటర్గా ఉన్నాయి. పిల్లలకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సిన అవసరం లేదా? వేచి చూడవచ్చా? ఎమర్జెన్సీ అంటేనే వీలైనంత త్వరగా చేయించుకోవాలని అర్థం, లేకుంటే దాని ఆ అర్థమే పోకుండా పోతుందండి. సో ఎమర్జెన్సీ అంటే వీలైనంత త్వరగా చేయించుకోవాలి. పిల్లల్లో సహజంగా ఏంటంటే వాళ్ళు నోరు తెరిచి చెప్పారన్నట్టు. ఒక పేరెంట్స్కి అది అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారని ఊరికే ఏడుస్తుంటారు వాళ్ళు. సో ఆ ఏడుపును ఒక సర్జన్ కావచ్చు, పిల్లల డాక్టర్ కావచ్చు దాన్ని డయాగ్నోస్ చేసి, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టిగేషన్స్తో పాటు అది అల్ట్రాసౌండ్ కావచ్చు, లేకుంటే సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ అనేవి చిన్నపిల్లల్లో చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్ని మనం త్వరగా డయాగ్నోస్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ అంటామో అంటే కొన్ని గంటల్లో కానీ కొన్ని నిమిషాల్లో కానీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నట్టు. అలాంటప్పుడు ఎక్కడ కానీ మీరు వెయిట్ చేసే కొద్దీ పిల్లలకు ప్రాణాపాయం అనేది పెరుగుతుంది, అంతేగాని దాంట్లో ప్రాబ్లం నుంచి అయితే మనం బయటపడలేము. సో పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైతే సర్జన్ ఎమర్జెన్సీ అంటాడో దాన్ని కొంచెం సీరియస్గా పట్టించుకొని వీలైనంత త్వరగా ఒక మంచి సెంటర్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవడమే ఉత్తమం అని చెప్తానండి. పిల్లలకు ఓపెన్ సర్జరీలతో పోలిస్తే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలే మేలా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది సహజంగా పెద్దల్లో ఫస్ట్ చాలా ఫేమస్ అయిందండి అది, అలాగే పిల్లల్లో కానీ ఫేమస్ అయిందండి. కానీ అట్లా అని చెప్పేసి అన్ని సర్జరీస్కి మనము మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలని చెప్పడం కరెక్ట్ కాదండి. అది ఒక సర్జన్ ఆ పుట్ట బాబుని చూసుకొని డిసైడ్ చేస్తాడన్నట్టు. అంటే ఇది మనకు ఓపెన్ సర్జరీ సరిపోతుందా, లేకుంటే దీనికి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలా అని. మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది ఇన్ సింపుల్ వర్డ్స్గా చెప్పాలంటే మనం ల్యాప్రోస్కోపీ అని చెప్తామండి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే రోబోటిక్ సర్జరీస్ కానీ వచ్చినాయి అన్నట్టు. కాకపోతే ఏంటంటే మనము పేషెంట్ పైన పట్టుకొని, అంటే బాబుకు ఇది ఓపెన్ సర్జరీ కావాలా, ఇది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కావాలా, అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కావాలా, లేకుంటే ఇది రోబోటిక్ సర్జరీ కావాలనేది మేము పేషెంట్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. పిల్లలకు సర్జరీ చేసే సర్జన్లకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమా? ఎట్లయితే ఇప్పుడు మనము హార్ట్ సర్జరీలకి కార్డియాక్ సర్జన్స్ అని, ఎట్లయితే మనము హార్ట్ డాక్టర్కి కార్డియాలజిస్ట్ అని చూపించుకుంటామో, అట్లే చిన్నపిల్లలకు ఇప్పుడు ప్రత్యేకంగా పీడియాట్రిక్ సర్జరీ అని ఒకటి ఉందండి. అంటే దీన్ని మేము ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక ఎంఎస్ జనరల్ సర్జరీ అని చేస్తాము. అది అయిన తర్వాత ఎంసీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ అంటారు. దీంట్లో ఏంటంటే సూపర్ స్పెషాలిటీ చేస్తాం అన్నట్టు. అంటే పిల్లల్లో ఇంకా ఎక్స్పర్టీస్ వస్తుంది అన్నట్టు, అడల్ట్ కింద ఎక్కువగా లెవెల్లో ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో ఇలాంటి డాక్టర్లు వచ్చిన తర్వాత మేము చెప్పేది ఏంటంటే, దయచేసి చిన్నపిల్లలు ఎప్పుడైనా సర్జరీ ఉందనుకుంటే మీ ఊర్లో అందుబాటులో ఉన్నారంటే మాత్రం, ఆర్ దగ్గరలో ఎవరైనా అందుబాటులో పీడియాట్రిక్ సర్జన్స్ అనేటోళ్ళు ఉన్నారంటే మాత్రం దయచేసి వాళ్ళతో చేయించుకోవడంతో రిజల్ట్ అనేది బెనిఫిషియల్గా ఉంటుందని చెప్తానండి నేను. పసిపిల్లల్లో కనిపించే హెర్నియాలు, బీజాల్లో మెలిక, పెద్ద పేగులో చిన్న పేగు దూరిపోవడం వంటి సమస్యలకు సర్జరీనే మార్గం. ఇలాంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.